సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలకు టెండర్ వేసి ఆ భూములంతా కూడా అమ్మివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. ఆ భూమిలో కొన్ని కట్టడాలు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వ భూమి, అది యూనివర్సిటీ భూమి కాదు అని చెప్పి మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇది అవాస్తవం. అది సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమి. అది ఆ భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడంలో జాప్యం జరిగింది. ఆ జాప్యం జరిగినటువంటి దాన్ని అవకాశంగా వాడుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదని ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించి వేలం వేసి అమ్మివేయాలనేటటువంటి కార్పొరేట్ సంస్థలకంతా కూడా అమ్మివేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉండేటటువంటి విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనేక రూపాల్లో ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా ఇచ్చారు. అయినా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా బలవంతంగా బుల్డోజర్లు తీసుకొచ్చి ఆ భూమిని అంతా కూడా చదును చేయడం, అక్కడ ఉండేటటువంటి అడవి ప్రాంతాలంతా కూడా నిర్మూలించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ 400 ఎకరాల భూమిలోనే కాకుండా ఇతర భూమిలోకి కూడా ప్రవేశించి వాటిని కూడా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తే, నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళందరి మీద తీవ్రమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడి నిర్బంధంగా బలవంతంగా వాళ్ళని ఈడ్చుకెళ్ళి అరెస్టు చేసినటువంటి చర్యలకు పాల్పడ్డారు. మహిళలు అనేటటువంటిది కూడా చూడకుండా విద్యార్థినులను రోడ్ల మీద భూమి మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోలేదు. మనం వినలేనటువంటి బూతులు పోలీసులు విద్యార్థులను విద్యార్థినులను తిట్టడం జరిగింది. ఆ రకంగా వాళ్ళకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అలాగే ఎస్ఎఫ్ఐ నాయకుడు నవీన్తో పాటు మరో విద్యార్థి మీద అక్రమంగా కేసులు కూడా పెట్టి రిమాండ్ చేశారు. దాదాపు 60-70 మందిని అరెస్ట్ చేసి రాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా వాళ్ళను కూడా ఆ రకంగానే హింసించారు. ఇలాంటి చర్యలను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ భూములు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు వేలం వేసి టెండర్ వేసి అమ్ముకునేటటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ దాడుల్ని, అరెస్టుని, అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి ఘటనను నిరసిస్తూ రేపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. ఈ పిలుపులో మిగతా పాల్గొనేటటువంటి శక్తులంతా కూడా ప్రజలందరూ కూడా పాల్గొని దానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి నిర్బంధాలతోన బుల్డోజర్లను తీసుకొచ్చి అక్కడున్న వాటిని అంతా కూల్చేసి బీజేపీ ప్రభుత్వం లాగానే, మోడీ ప్రభుత్వం లాగానే ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బుల్డోజర్లతోన ఆక్రమించడాలు కానీ లేదా విద్యార్థుల మీద అరాచకాలకు పాల్పడినటువంటి చర్యలకు పూనుకుంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ పద్ధతిలోనే అక్కడ మీరు నిరసనలు వ్యక్తం చేయకూడదు, ధర్నాలు చేయకూడదు, నినాదాలు ఇవ్వకూడదని సర్క్యులర్ జారీ చేసి అక్కడ నిర్బంధాన్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ బలవంతంగా బుల్డోజర్లతో ఆ భూమిని ఆక్రమించుకునే కార్యక్రమం చేసి అరెస్టులకు పాల్పడుతున్నారు. ఈ రకమైనటువంటి యూనివర్సిటీల మీద వ్యతిరేకంగా భూములంతా కూడా కాజేసేటటువంటి కార్యక్రమాన్ని పూనుకోవడం, అంచివేసేటటువంటి చర్యలకు పాల్పడడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులు మానుకోవాలని, సెంట్రల్ యూనివర్సిటీకి 400 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని, విద్యార్థుల మీద బనాయించినటువంటి అక్రమ కేసును ఎత్తివేయాలని, అలాగే అక్కడ ఉండేటటువంటి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే ధోరణిలో మా ప్రభుత్వ విధానాలు మార్చుకోకుండా భూములంతా కూడా ఆక్రమించి 1000 కోట్లు దండుకోవచ్చు అనేటటువంటి వైఖరి కొనసాగితే ప్రజలు గత ప్రభుత్వాలకు చెప్పినటువంటి పద్ధతిలోనే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు.
రేపు జరగబోయేటటువంటి ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.